రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎవరన్నా ఆన్ చేసి చెప్పండి. సృజన ఆన్లోనే ఉన్నట్టున్నావు. సార్ రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? Reversible process, a process which can be retraced back. ఒక ప్రాసెస్ తిరిగి మళ్ళీ వెనక్కి జరిగితే ఒరిజినల్ పొజిషన్కి వస్తే ఆ ప్రాసెస్ని ఏమంటారు? రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. తెలుగు మీడియం వాళ్ళు ఉత్క్రమణీయ ప్రక్రియ, ఏ ప్రక్రియ అయితే తిరిగి మొదటి దశను చేరుతుందో ఆ ప్రక్రియని ఉత్క్రమణీయ ప్రక్రియ అంటారు. అంటే సపోజ్ కార్నాట్ ఇంజిన్ ఉన్నదనుకోండి, ఎక్కడ మొదలవుతుంది మనకి? P1 V1 P2 V2 అని మొదలవుతుంది. మొదలయ్యి మనకి P2 V2కి వెళ్తుంది, P3 V3కి వెళ్తుంది, P4 V4కి వెళ్తుంది. చివరికి మళ్ళీ ఏమైపోతుంది? P1 V1 T1కి వచ్చేస్తుంది కార్నాట్ సైకిల్లో. సో అంటే అదేంటి కార్నాట్ సైకిల్ అన్నది? కార్నాట్ ఇంజిన్ అన్నది ఒక రివర్సిబుల్ సైకిల్. సైకిల్ ఏంటండి? రివర్సిబుల్ సైకిల్. సో ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావండి. సపోజ్ ఒక టైర్ పగిలిపోయింది, మళ్ళీ గాలి లోపలికి ఎక్కితే టైరు దాని అంతటా బిగిసిపోద్దా? లేదు. అలాగే మనం ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అయింది. హీట్ని ఇస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుందా? రాదు. సో ఇలాంటి అన్నిటిని ఏమంటారు? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. అంటే అనుత్క్రమణీయ ప్రక్రియ, అంటే తిరిగి చేరుకో. ఎప్పుడైనా సరే లైఫ్ లో చాలా విషయాలు అనేవి ఏంటి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఈ రోజు క్లాస్ కి మనకి ఒక 25 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. మళ్ళీ ఈ క్లాస్ ని వాళ్ళు అటెండ్ అవ్వలేరు, ఈ రోజు అటెండ్ అవ్వలేరు. మళ్ళీ చెప్పుకోవచ్చు క్లాస్ మనం. సో ఇలాంటి వాటిని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటున్నాం. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్. రివర్సిబుల్ సైకిల్లో ఎంట్రోపీ అనేది అంత అనేది మనం లెక్క కడుతున్నాం. ఎంట్రోపీ అంటే ఏంటో చెప్పాము ఒకసారి. సృజన ఎంట్రోపీ అంటే ఏంటి చెప్పమ్మా? ఎంట్రోపీ అంటే ఏంటమ్మా? ఎవరు చెప్పట్లేదు? రావుతి సార్. ఎంట్రోపీ అంటే ఏంటి? నిన్న క్లాసు విన్నారు, అర్థం అవ్వకపోతే వీడియో చూడండి అని వీడియో కూడా పెడుతున్నాను. డియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ కానీ టెంపరేచర్ కానీ కాన్స్టెంట్ గా ఉండవు. ఏదో సంథింగ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఆ సంథింగ్ నే మనం ఏమంటున్నాము? ఎంట్రోపీ అంటున్నాం. అంటే హీట్ బై టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో ఎంట్రోపీ డియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండే థర్మల్ ప్రాపర్టీని మనం ఏమంటున్నాం? ఎంట్రోపీ అంటున్నాం. ఒకసారి మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూడండి, నిన్న చెప్పిన వీడియో. ఓకే అండి, ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ చేంజ్. రివర్సిబుల్ సైకిల్లో ఎంట్రోపీ ఎంత ఉంటుంది అంటే, అనుత్క్రమణ ప్రక్రియలో ఎంట్రోపీలో మార్పు ఎంత అంటే, సపోజ్ let us consider change in entropy of the substance when is taken through a reversible Carnot cycle. Reversible Carnot cycle ABCD అని కార్నాట్ సైకిల్ తీసుకున్నాం మనం. తీసుకుంటే మనకి ఇనీషియల్ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నది వర్కింగ్ సబ్స్టెన్స్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. స్టార్టింగ్ AB ఎంత Q1 అమౌంట్ హీట్ తీసుకుంటుంది. కార్నాట్ సైకిల్ తెలిస్తే రాసేయచ్చు ఎంత టెంపరేచర్ దగ్గర, T1 డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర. అక్కడ ఎంట్రోపీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుచేత అంటే Q అనేది ఎక్కువ, సో అందుచేత ఇంక్రీజ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇక డ్యూరింగ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ లో
మరి ఇంకో క్లాస్ స్టార్ట్ చేశారు. ఏంటమ్మా? హలో, సారీ సార్, బై మిస్టేక్. ఓకే. సో హీట్ అనేది మనకి నో హీట్ ఈజ్ టేకెన్ గివెన్ అప్ బై ద వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ నుంచి మనకి నో హీట్ టేకెన్ తీసుకోదు. సో అంచేత నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. అంటే మనకి ఎంట్రోపీ ఎస్ అంటే దేంతో సూచిస్తున్నాం మనం? Q/T తో సూచిస్తున్నాం. దీంట్లో మనకి క్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు అని చెప్తున్నాడు. హీట్ అనేది లేదు అని చెప్తున్నాడు. లేదు అంటే ఎంట్రోపీ ఏమవుతుంది? నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంది అని అర్థం. దాని మీనింగ్ ఎడియాబాటిక్ లో హీట్ అనేది చేంజ్ లేదు అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ అని అర్థం. ఇక ఐసోథర్మల్ కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి వర్కింగ్ సబ్స్టెన్స్ రిజెక్ట్స్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ Q2 హీట్ ని రిజెక్ట్ చేస్తుంది. జాగ్రత్తగా మనకి కార్నాడ్ సైకిల్ ఆ డయాగ్రామ్ బాగా అర్థమైతే తెలిసిపోతుందండి. ఫస్ట్ ఇనీషియల్ గా ఐసోథర్మల్ లో ఏంటి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అప్పుడు Q1 హీట్ తీసుకుంటుంది. Q1 హీట్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో హీట్ అనేది దేర్ ఈస్ నో హీట్ ఎక్స్చేంజ్. హీట్ ఏమి మార్పు ఉండదు. హీట్ మార్పు ఉండదు కాబట్టి ఏమనొచ్చు మనం? ఎంట్రోపీలో చేంజ్ లేదు అని చెప్తాం. ఇక ఐసోథర్మల్ కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి మనకి ఎంత హీట్ ని రిజెక్ట్ చేస్తుంది? సింక్ కి Q2 హీట్ ని రిజెక్ట్ చేస్తుంది. సో అది డయాగ్రామ్ లో మనకి. సో అందుచేత మనకి ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి ఎంట్రోపీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుచేత? Q2 హీట్ అనేది మనకి ఇస్తుంది కాబట్టి. సో ఈ డయాగ్రామ్ బట్టి మనకి అర్థం చేసుకోవాలి. డయాగ్రామ్ లోనే అర్థం చేసుకోవచ్చు. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ ఎంత అంటే ఎంట్రోపీ ఈక్వల్ టు Q1/T1. ఇది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కి వచ్చేటప్పటికి ఎంట్రోపీ ఎలా ఉంటుంది? ఎంట్రోపీ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఐసోథర్మల్ కంప్రెషన్ కి వచ్చేటప్పటికి ఎంట్రోపీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంతా అది Q2/T2. సో మళ్ళీ ఎడియాబాటిక్ కంప్రెషన్ కి వచ్చేటప్పటికి ΔS కాన్స్టెంట్ అని చెప్పవచ్చు. సో మళ్ళీ అక్కడ కూడా మనకి ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఇక మనకి ప్రీవియస్ స్లైడ్ ఇదిని. సో ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎడియాబాటిక్ కంప్రెషన్ లో కూడా మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో నెట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, మొత్తం ఎంట్రోపీలో చేంజ్ ఎంత అంటే ΔS మొదట ఎంత వచ్చింది? Q1/T1. తర్వాత ఎంత వచ్చింది? Q2/T2 అది తీసుకుంది. సో మనకి రెండింటి నుంచి మనకి తెలుసు ఏమంటే Q1/T1 Q2/T2 అని ప్రీవియస్ క్లాస్ లో మనం స్లైడ్ లో చెప్పుకున్నామండి, ఎంట్రోపీ చెప్పుకున్నప్పుడు. సో అందుచేత Q1/T1 Q2/T2 అండ్ సో ఆన్ కాన్స్టెంట్. సో అందుచేత ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది? ΔS వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఇన్ రివర్సిబుల్ సైకిల్లో ఎంతది? 0 అండి. రివర్సిబుల్ సైకిల్లో ఆ వాల్యూ ఎంత? 0. సో చాలా సింపులెస్ట్ 5 మార్క్స్ వచ్చినాయండి. ఫస్ట్ మనం రాయాల్సింది ఏం చేస్తాం? ఎంట్రోపీ అనేది కార్నాడ్ సైకిల్ తీసుకున్నాం. ABCD అని కార్నాడ్ సైకిల్ తీసుకున్నాం. ఇనీషియల్ స్టేజ్ లో ఏ దగ్గర ఉన్నది? వర్కింగ్ సబ్స్టెన్స్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది. చూడండి డయాగ్రామ్ లో ఎక్స్పాన్షన్ జరిగింది. అప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే Q1/T1. తర్వాత సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమని చెప్పాం? ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి మనం ఏమని చెప్తున్నాం? ఐసోథర్మల్
కంప్రెషన్ అనేది జరుగుతుంది, అక్కడ ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎడియాబాటిక్ కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇవి రాసిన తర్వాత ఫైనల్ గా మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ వర్కింగ్ సబ్స్టెన్స్, మొత్తం టోటల్ సైకిల్ ఏబిసిడిఏలో మనకి ఎంత ఎంట్రోపీ చేంజ్ ఎంత ఉంది, నెట్ చేంజ్ ఎంత ఉన్నది. నెట్ చేంజ్ అనేటప్పటికి డెల్టా ఎస్ ఈక్వల్ టు Q1. స్టార్టింగ్ ఎంత వచ్చింది Q1/T1, తర్వాత ఎంత వచ్చింది Q2/T2. సో చేంజ్ అన్నట్టు కాబట్టి మనం వాటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం. కానీ మన ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ ఏంటి, ద రేషియో ఆఫ్ హీట్ విత్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో అని చేత ఏమని చెప్పొచ్చు, Q1/T1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నది Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2. సో అని చేత సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంతది ఆ వాల్యూ, రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీలో చేంజ్ ఎంతమ్మా, ఎనీబడి అమ్మా రెస్పాండ్ అవ్వండి అమ్మా. 0 సార్. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఎంత ఉన్నది అనేది మనం లెక్క కట్టాలి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి మీకు, కండక్షన్ ఆఫ్ హీట్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి, అంటే ఒక మెటల్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని కండక్షన్ అని అంటున్నాం మనం. సో కండక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రిట్రేస్ బ్యాక్ అవ్వదు. అలాగే రేడియేషన్ ఆఫ్ హీట్, సన్ నుంచి మనకి హీట్ అనేది రేడియేషన్ ద్వారా వస్తుంది, అది కూడా అంతే, తిరిగి మళ్ళీ సన్ దగ్గరికి వెళ్ళిపోదు. సో అలాగే డిఫ్యూషన్ ఆఫ్ గ్యాస్, ఒక బెలూన్ లోంచి గ్యాస్ బయటకు వచ్చింది, మళ్ళీ తనంతటి తాను అది బెలూన్ లోకి అలా దూరి బెలూన్ అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే మీరు కెమెరాలో ఫోటోషూట్ లోనో దేంట్లోనో తీసి మళ్ళీ రివర్స్ చేయొచ్చు వీడియోని, కానీ ఇక్కడ రివర్స్ ఉండదు అన్నమాట. ఇర్రివర్సిబుల్ సైకిల్, మన లైఫ్ లో జరిగే అన్ని కూడా ఇర్రివర్సిబుల్ సైకిల్స్. సో అవి మనకి తిరిగి పొందలేము మనం, తిరిగి చాలా ఇంపార్టెంట్. అందుకని లైఫ్ ప్రతి డే అండ్ ఈచ్ మినిట్ చాలా సెకండ్ వాల్యుబుల్ అండి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కండక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ when it cannot be retraced back exactly in opposite direction లో తిరిగి పొందలేము. అలాంటి వాటిని మనం ఏమంటున్నాం, ఇర్రివర్సిబుల్ సైకిల్స్ అని అంటున్నాం. ఇక ఇర్రివర్సిబుల్ సైకిల్స్ సంబంధించి మనం ఒక సింపుల్ ఇర్రివర్సిబుల్ సైకిల్ Q1 అనేది తీసుకున్నాం. Q1 హీట్ అబ్జార్బ్డ్ ద టెంపరేచర్ T1. సో మనం ఒక సైకిల్ తీసుకున్నాం అనుకోండి, ఏ సైకిల్, కార్నాట్ సైకిల్, మామూలు సైకిల్ కాదు. సైకిల్ అంటే ఇక్కడ చక్రము అని అర్థం, అంటే ఒక చైన్ ఆఫ్ యాక్షన్స్ అని అర్థం అన్నమాట. సో Q1 హీట్ అనేది అబ్జర్వ్ చేసింది T1 టెంపరేచర్ దగ్గర, Q2 ఇది ఏం చేసింది, రిజెక్ట్ చేసింది సింక్ కి. Q2 హీట్ రిజెక్ట్స్ at temperature T2. So the efficiency of the cycle యొక్క ఎఫిషియన్సీ మనకి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే ఎఫిషియన్సీ ఏటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1 అండి, ఈ ఈక్వేషన్. ఎఫిషియన్సీ ఇన్ రివర్సిబుల్ ఇన్ కార్నాట్ ఇంజన్ లో ఎఫిషియన్సీ ఎంత అంటే ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. ఇది రెండు ఈక్వేషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇక ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇర్రివర్సిబుల్ సైకిల్లో ద ఎఫిషియన్సీ ఇస్ లెస్ దాన్ రివర్సిబుల్ సైకిల్ ఆపరేటింగ్ బిట్వీన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. ఇది ఎక్కడ చెప్పుకున్నామండి మనం, కార్నాట్ థీరం. అందుకని మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఫ్రమ్ కార్నాట్ థీరం అని రాసేయచ్చు. ఫ్రమ్ కార్నాట్స్ థీరం నుంచి మనం ఏమని చెప్పొచ్చు, ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్
greater than efficiency of reversible. అంటే అనుత్క్రమణీయ ప్రక్రియ యొక్క దక్షత గ్రేటర్ దాన్ అంటే ఉత్క్రమణీయ ప్రక్రియ యొక్క దక్షత. సో మనకి ఇనీషియల్ గా మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ ఎంత తీసుకొని వచ్చింది, Q1 - Q2/Q1 అని వచ్చింది, లెస్ దాన్. సో మనకి ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, 1 - లెస్ దాన్ అండి. సో దీనికి కదా ఎఫిషియన్సీ, ఎప్పుడు ఎఫిషియన్సీ దేనికి ఎక్కువ ఉంటుంది, రివర్సిబుల్కి ఎక్కువ ఉంటుంది, అంతే కదా. కార్నాట్ ఇంజన్ లో మనం ప్రూవ్ చేసింది ఏంటి, రివర్సిబుల్ ఇంజన్. సో దీని యొక్క ఎఫిషియన్సీ Q1 - Q2/Q1, దీనికి వచ్చేటప్పటికి 1 - T2/T1. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఏమని 1 - Q2/Q1 లెస్ దాన్ 1 - T2/T1 అని రాసుకోవచ్చు. సో ఇటువైపు బోత్ సైడ్స్ 1లో తీసేసి మైనస్లు కూడా తీసేస్తే, లేదా మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏది ఎక్కువ అవుతుంది, Q2/Q1 గ్రేటర్ దాన్ T2/T1 అవుతుందండి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ T2ని అవతల పక్కకి Q1 ని పైకి తీసుకొచ్చాం అనుకోండి, Q2/T2 Q1 గ్రేటర్ దాన్ Q1/T1. సో దాని నుంచి Q2/T2 మైనస్ Q1/T1 గ్రేటర్ దాన్ 0. ఈ వాల్యూ ఎంత వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఎందుచేత ఈ వాల్యూ ఎక్కువ అని చెప్పాం మనం, ఈ వాల్యూ ఎక్కువ అన్నాం, Q2/T2 వాల్యూ ఎక్కువ అని చెప్పాం. సో అందుచేత ఓవరాల్ గా మనకి ఆ వాల్యూ పాజిటివ్ వచ్చింది. అందుచేత మనకి ఎంట్రోపీ ఇన్ ద సిస్టమ్ ఇన్ ఆల్ రివర్సిబుల్ ప్రాసెస్ లోకి వచ్చేటప్పటికి ఎంట్రోపీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పచ్చు. సో చాలా సింపులెస్ట్ 5 మార్క్స్ వచ్చింది. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కి ఏం చేయాలి, ముందు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటో ఎగ్జాంపుల్ రాశాడు అంతే, అంతకుమించి ఇక్కడ పెద్దగా ఏమీ ఇవ్వలేదండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం మనం, తర్వాత సైకిల్లోకి వచ్చేటప్పటికి ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఏమని చెప్పాము, Q1 హీట్ అబ్జర్వ్ చేసుకుంది T1 టెంపరేచర్ దగ్గర, Q2 హీట్ ని రిజెక్ట్ చేసింది T2 టెంపరేచర్ దగ్గర అన్న. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత తీసుకున్నాం, ఇర్రివర్సిబుల్ కి Q1 - Q2/Q1 అని తీసుకున్నాం. సో అలాగే రివర్సిబుల్ కార్నాట్ ఇంజన్ లో ఎఫిషియన్సీ ఎంత, ఏటా = 1 - T2/T1. ఇప్పుడు మనకి కార్నాట్ థియరం యొక్క స్టేట్మెంట్ తెలుసు, దాని నుంచి ఏమని చెప్తాము, ఇర్రివర్సిబుల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ లెస్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్. అంటే రివర్సిబుల్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ మిగతా అన్ని ఇంజన్ల కన్నా. సో అందుచేత ఈ ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తే మనకి చివరికి Q2/T2 మైనస్ Q1/T1 గ్రేటర్ దాన్ 0 అని వస్తుంది. అందుచేత పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఈ ఎంట్రోపీ అంటున్నాం, ఇక 8 మినిట్స్ ఎంతో ఉన్నదండి. ఎంట్రోపీ అంటే ఏంటి అంటే జనరల్ గా డిజార్డర్ అని అనొచ్చు మాట. సపోజ్ మీ ఇంట్లో వస్తువులు అన్ని బాగా శుభ్రంగా సర్దేసి ఉన్నాయనుకోండి, ఎంట్రోపీ తక్కువగా ఉంది అని అర్థం. అన్ని అలా ఇసిరేసి ఉన్నాయనుకోండి, డిజార్డర్ గా ఉన్నాయనుకోండి, ఎంట్రోపీ ఎక్కువగా ఉంది అని అర్థం. సో మనకి ర్యాండమ్నెస్ ని మనం ఏమంటాము, ర్యాండమ్నెస్ ని మనం డిస్ఆర్గనైజేషన్ ని మనం ఎంట్రోపీ అనొచ్చు. అంటే మాలిక్యూల్స్ ఒక సబ్స్టెన్స్ లో మాలిక్యూల్స్ అనేవి బాగా అరేంజ్మెంట్ ఉన్నదనుకోండి, దాన్ని ఏమనొచ్చు, ఎంట్రోపీ తక్కువగా ఉంది అనొచ్చు. సో డిజార్డర్ అంటే సపోజ్ సాలిడ్ ఉన్నదనుకోండి, దాంట్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ అన్ని వెల్ అరేంజ్డ్ కింద ఉంటాయి. దానికి ఒక స్ట్రక్చర్ FCCO BCCO ఏదో ఒక స్ట్రక్చర్ లో ఉంటాయి. కానీ అదే లిక్విడ్ ఫామ్ లోకి వెళ్ళింది అనుకోండి,
ఆ మాలిక్యూల్స్ యొక్క డిస్టెన్స్లు అవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, అంటే డిజార్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక మనం నెక్స్ట్ ఇంకా ఏమని చెప్పుకోవచ్చు, గ్యాసియస్ స్టేట్లోకి వచ్చేటప్పటికి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, అటు తిరుగుతూ ఉంటాయి. అంటే గ్యాసియస్ స్టేట్ అనేది మోర్ డిజార్డర్ స్టేట్ అని చెప్పవచ్చు. చూడండి ఇక్కడ, గ్యాసియస్ స్టేట్ ఈజ్ ఏ డిజార్డర్లీ స్టేట్, ద లిక్విడ్ స్టేట్ ఈజ్ less disorderly state because molecules do not have much freedom to move in a in gaseous state. So the other hand solid state వచ్చేటప్పటికి అరేంజ్మెంట్ బాగుంటుంది కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి మధ్యన, అందుచేత ద సబ్స్టెన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ ఫామ్. సాలిడ్ నుంచి గ్యాస్ ఫామ్ కు మార్చాము అంటే డిజార్డర్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. అలాగే అప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. అంటే సాలిడ్ నుంచి గ్యాస్ కు మారుతుంది అంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. సో విత్ ద డిజార్డర్ నే మనం ఏమనొచ్చు, ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అనొచ్చు. సో అలాగే ఆర్డర్ ఏమనొచ్చు, ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది అనొచ్చు. ద కాన్వర్స్ ఆఫ్ అబౌవ్ ఈజ్ ఆల్సో ట్రూ అంటే అదే మీనింగ్ అండి. నెక్స్ట్ క్లాస్ లో